గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే సార్. నమస్తే అండి. ఎప్పుడైతే ఈ బిగ్ బాస్ కి సంబంధించి సీజన్ 7 ఉల్టా పుల్టా అనే టైటిల్తో వచ్చిందో, ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయినప్పటి నుంచి కూడా ఉల్టా పుల్టానే కొనసాగుతుందేమో అన్నట్టుగా కనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత చాలా మందిలో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇంకా సీజన్ ఉండదేమో, రాదేమో. ఇప్పటివరకు కంటెస్టెంట్స్ విషయానికి మనం చూస్తే 7 సీజన్లకు సంబంధించి ఎవరికి కూడా లైఫ్ పెద్దగా వచ్చినట్టు బయట కనిపించలేదు. కారణాలు ఏంటి అసలు? ఎవరికి కూడా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వచ్చి బిగ్ బాస్ లైఫ్ ఇచ్చింది అనేది ఎక్కడ కనిపించలేదేమో అన్నట్టుగానే ఉంది. కారణాలు ఏంటి అంటారు? ఇది ఫ్యాక్ట్ ఉషా గారు మీరు చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ 7 సీజన్స్ కదండి. 15 మెంబర్సా 16 మెంబర్స్ 16 మెంబర్స్ ఎవ్రీ సీజన్ ఉన్నారు. 7 సీజన్స్ దగ్గర దగ్గర 140 మంది, 142 వాట్ ఎవర్ ఇట్ ఇస్. 140 మెంబర్స్ అప్రాక్సిమేట్లీలో మనం ఒక 2 or 3 నేమ్స్ తప్ప, ఎగ్జాక్ట్ గా అంటే 2 or 3 నేమ్స్ తప్ప ఇంకా మిగతా 130 మంది ఏమయ్యారో వి డోంట్ ఈవెన్ నో. వాళ్ళని అప్పుడు చూసాము, ఆ తర్వాత మళ్ళీ మనం వాళ్ళని ఎప్పుడు చూడలేదు. ఓకే, ఒక 3-4 ఉన్నారు, వాళ్ళు హార్డ్ వర్కర్స్. అది కూడా వాళ్ళు కూడా సైడ్ క్యారెక్టర్స్ వరకు అట్లా వరకు వచ్చారు. అట్లీస్ట్ అదైనా ఉన్నారు వాళ్ళు. మిగతా వాళ్ళు హార్డ్లీ వీ హ్యావ్ నాట్ సీన్ ఎనీవేర్. ఈ 2-3 కూడా ఫస్ట్ నుంచి వాళ్ళు టాలెంటెడే. ఓకే, కాబట్టి వాళ్ళు నిలదొక్కున్నారు. సో మీరు తీసిన టాపిక్ ఇవాళ చాలా కరెక్ట్. ఈ బిగ్ బాస్లో ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది అంటే, బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎగ్జిట్ అయిపోయినా లాస్ట్ ఎగ్జిట్ అయిపోయినా దే ఆర్ థింకింగ్ దే ఆర్ లైక్ హ్యూజ్ సెలబ్రిటీస్ అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. పాపం మన ప్రశాంత్ ఆ ఫీలింగ్లోకి వెళ్ళే జైల్లోకి వెళ్ళాడు. ఓకే, సో హ్యూజ్ సెలబ్రిటీ అయిపోయాను అనుకుంటారు వీళ్ళు. వాళ్ళు ఆఫ్టర్ కమింగ్, ఇప్పుడు మనం పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుంటే, నూతన్ నాయుడు అనే వ్యక్తి ఉన్నాడు. రైట్, నూతన్ నాయుడు ఆయన సీజన్లో కామన్ మ్యాన్ లాగా ఎంటర్ అయ్యాడు. 2 సార్లు బయటకు వెళ్ళాడు, మళ్ళీ ఓటింగ్ మీద 2 సార్లు లోపలికి వచ్చాడు. అక్కడ మనందరికి చాలా మందికి స్క్రిప్టెడ్ అనిపించింది. అదేదో న్యాచురల్ గా అనిపించలేదు. రైట్, సో ఇట్లాంటివి వరుసగా మనం చూసుకుంటే చాలా ఎపిసోడ్స్ లో వీళ్ళు ఓన్లీ మైండ్ గేమ్, అంటే ఆ హడావిడిలో పడి, ఆ గేమ్ హడావిడిలో పడి వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్లో కూడా కాదు అది. ఇప్పుడు బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటి? ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు తీస్తానికి. కానీ అసలు ఇది ఒరిజినల్ క్యారెక్టర్ కూడా కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదో మారిపోతున్నారు అనిపిస్తుంది. అంటే ఒక వెంగెన్సీ లాగా ఈ 106 రోజులు సైకలాజికల్గా క్యారెక్టర్లే మారిపోతున్నాయి అనిపిస్తుంది. వీళ్ళు అసలు ఒరిజినల్ క్యారెక్టర్స్ కూడా కాదు, ఏదో ఇంకొకలాగా తయారవుతున్నారు అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం వాళ్ళు ఎంతో కసితో, లేకపోతే గొడవలు, విపరీతమైన గొడవలు, నార్మల్ లైఫ్ లో కూడా వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ కూడా అలా ఉండవు అనిపిస్తుంది. పర్సనల్ తీసేసుకుంటున్నారు. ఈ గేమ్ కూడా మైండ్ గేమ్, ఆ స్పాంటేనియస్నెస్ లో దే ఆర్ చేంజింగ్ దర్. నాకు అసలు ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటకు వస్తున్నట్టు అనిపించలేదమ్మా. ఇది ఏదో ఒక సైకో లాగా తయారవుతున్నారు కొంతమంది ఆ షో వల్ల అనిపిస్తుంది. దాన్ని అసలు యాక్చువల్గా ఇది ఒకసారి ఈ బయటకు వచ్చిన వాళ్ళందరినీ టెస్ట్ చేయాలి. వీళ్ళు ఎట్లా కండిషన్ ఎలా ఉంది అన్నది కూడా, అది కూడా ఒకటి టెస్ట్ చేయాలి. ఎందుకంటే మనకి వీ విల్ కమ్ టు నో. వీళ్ళు వెళ్ళే ముందు ఒకసారి టెస్ట్, వచ్చిన తర్వాత ఎన్నో టెస్టులు జరుగుతుంటాయి వెళ్ళే ముందు, బ్యాలెన్స్డ్గా ఉన్నారా లేదా అన్నది. అది వెళ్ళే వరకే చూసుకుంటారు షో యాజమాన్యం. బట్ ఈ సైకియాట్రిస్టులు కానీ లేకపోతే సైకాలజిస్టులు కానీ వీళ్ళందరినీ ఒక ప్యాటర్న్ లాగా ఆ వెళ్ళే ముందు రిపోర్ట్స్ తీసుకొని వచ్చిన తర్వాత రిపోర్ట్స్ కూడా ఒకసారి చూస్తే మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. సో అది చేయలేదు అనుకుంటా నాకు తెలిసి ఇప్పుడు దాకా. ఇది మన మాటల్లో వచ్చిన ఐడియా. ఇది కూడా ఒకసారి శాంపుల్ లాగా తీసుకొని ఒక 10 మందిని ఈ 7 సీజన్లో వరుసగా ఒక 10 మందిని తీసుకొని టెస్ట్ చేస్తే వీ విల్ యాక్చువల్లీ కమ్ టు నో వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ బిఫోర్ గోయింగ్ అండ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్. అండ్ ఇంకోటి కూడా అండి, ఇప్పుడు వీళ్ళు షో నుంచి బయటకు వస్తున్నారు, ఆ తర్వాత ఎందుకు క్లిక్ అవ్వట్లేదు అన్నది ఒక మనం ప్యాటర్న్ లాగా చూసుకుంటే, వీళ్ళు హై డిమాండ్ చేస్తున్నట్టు మనం వింటున్నాము. అంటే ఆ షోలో సెకండ్ ఎగ్జిట్ కానీ, విన్నర్లు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఒక 4 times 5th time 6th time ఎగ్జిట్ అయిన వాళ్ళు కూడా దే ఆర్ డిమాండింగ్ వెరీ హై ఫర్ ఎనీథింగ్. అంటే ఇంకా వాళ్ళు అందుకే నేను సైకియాట్రిక్గా సైకలాజికల్గా టెస్ట్ చేయాలంటున్నాను నేను. మేబీ వాళ్ళు దే ఆర్ థింకింగ్ దట్ దే హ్యావ్ బికమ్ ఎ సూపర్ సెలబ్రిటీస్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ బిగ్ బాస్. అంటే అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంటికి ఇంకా వాళ్ళు అసలు సామాన్య ప్రజల్లో, లేకపోతే ఇంతకు ముందుకి ఇప్పటికి అసలు కంప్లీట్ చేంజ్.
అదే మెయిన్ అలా డౌన్ఫాల్కి ఫస్ట్ రీజన్ అదే. కారణం అవుతుంది. ఫస్ట్ రీజన్ డౌన్ఫాల్కి అదే. వాళ్ళు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలి? దాన్ని ఒక మంచి అవకాశమా, దాన్ని ఒక మంచి ఆపర్చునిటీ, చాలా కరెక్ట్ చెప్పారు మీరు. ఆపర్చునిటీని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడే బాగుపడతాడు. వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎన్నో ఆపర్చునిటీలు వస్తుంటాయి, కానీ అంత వీళ్ళు అనుకున్నంత రెమ్యునరేషన్స్ రావు. వీళ్ళు వరుసగా వచ్చిన ఆపర్చునిటీని ప్రతిదీ వాడుకుంటూ వెళ్తే అదే లైమ్ లైట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఏంటి ఇక్కడ వరకు వచ్చి టప్పని అయిపోతున్నారు. ఇక్కడి నుంచే కరెక్ట్గా నుంచొని రెమ్యునరేషన్స్ ఎక్కువ పట్టించుకోకుండా ఇలా వెళ్తూ ఉంటే, ఇప్పుడు మనం పెద్ద పెద్ద మెగాస్టార్స్ని వీళ్ళని చూసాము, వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే వాళ్ళు చాలా మూవీస్, ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు కానివ్వండి, పాత హీరోస్ వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే వాళ్ళు ఎన్నో మూవీస్ ఫ్రీగా చేస్తాం కూడా జరిగింది. ఇప్పుడు నేను కృష్ణ గారి ఇంటర్వ్యూస్ లేకపోతే కృష్ణ గారి గురించి వేరే హీరో చెప్తాం కూడా విన్నా నేను. అప్పుడప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు వాటిని వీళ్ళు ఎంత పే చేస్తారా అని పక్కన పెట్టేసి ఫస్ట్ మనకు అవకాశం వచ్చింది అన్నది కూడా ఆలోచించి దాన్ని యూజ్ చేసుకుంటే ఆ తర్వాత డబ్బులు వస్తాయి. పెద్ద పెద్ద హీరోస్, మనం సూపర్ స్టార్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు, అట్లా మన మెగాస్టార్ గారు కూడా స్టార్టింగ్ ఎదిగినప్పుడు అన్నిట్లో ఆయన డబ్బులు చూసుకొని ఉంటే ఈ స్టేజ్కి ఆయన వచ్చేవాళ్ళు కాదు కదా. ఆయన ఇంటర్వ్యూస్లో కూడా చాలాసార్లు నేను వినటం జరిగింది, ప్రతిదీ ఆయన డబ్బుతోనే పెట్టుకోలేదు, అవకాశాల గురించి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్లో ఆయన కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి కదా. మెగాస్టార్, సూపర్ స్టార్లు వీళ్ళు ఊరికే కారమ్మా, ఆపర్చునిటీస్ డబ్బుల గురించే పరిగెత్తకుండా ఆపర్చునిటీస్ వాడి ఆ తర్వాత డబ్బులు ఇలా వెనకాల పరిగెడతాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇప్పటికే మెగాస్టార్, సూపర్ స్టార్స్ అనుకుంటున్నారు. అందరి గురించి మాట్లాడట్లేదు నేను, ఎక్సెప్షనల్లీ కొంతమంది ఉంటారు, క్లిక్ అయిన వాళ్ళు ఉంటారు, కష్టపడే వాళ్ళు ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఏమనుకుంటారు, మేము ఆల్రెడీ ఇక్కడి నుంచి బయటకు రాగానే నేను సూపర్ స్టార్ అయిపోయా. మీకు మీరు అనుకుంటే సరిపోద్దా? మేము మెగాస్టార్ అయిపోయా, నేను సూపర్ స్టార్ అయిపోయా. ఇప్పుడు ఎవరైనా ఆపర్చునిటీ తీసుకొని వస్తే దాని గాల్లో లెక్కలు వేసుకొని ఇంత కావాలని అడిగితే ప్రొడ్యూసర్స్ వస్తారా? ప్రొడ్యూసర్స్ ఎందుకు రీచ్ అవుతారు? మీరు ఇప్పుడిప్పుడే మీ ఫేస్ ఫెమిలియర్ అవుతుందని రీచ్ అవుతారు మిమ్మల్ని, రైట్? సో ఆ ఫేస్ని వాళ్ళు వాడుకుంటానికి ఓకే అన్నప్పుడు మీరు దాన్ని అవకాశంలా తీసుకోకుండా మీ రెమ్యునరేషన్ ఎక్కువ అడిగేస్తే వాళ్ళు ఆబ్వియస్లీ దే విల్ గో బ్యాక్. ఇదే జరుగుతుంది ఈ గాల్లో లెక్కలు. అండ్ వాళ్ళు ఓన్లీ సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు. చాలా ఇందులో స్పెషల్లీ కంటెస్టెంట్స్ని మనం ప్యాటర్న్ చూసుకుంటే వీళ్ళు చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్కి సోషల్ మీడియాకే కాంప్రమైజ్ అయిపోతున్నారు. కానీ ఇది ఎక్కువగా మనం చూస్తున్నాం పెయిడ్ ప్రమోషన్స్. సో దీనికే పరిమితం అవుతున్నారు. కానీ ఈ షోలో ఎంత వెలుగుతున్నారో బయటకు కూడా వచ్చి అదే వెలుగుని కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఓకే, సో ఇవాళ ఇది కూడా ఒక లెసన్ అందరికీ. మీరు ఏదో కొంచెం పేరు వచ్చింది, నేనే తోపు, నేను ఇంత ఛార్జ్ చేస్తాను అనుకుంటే అది నడవదు. ఇప్పుడు యాజ్ ఏ అడ్వకేట్ మేము కూడా అండి, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మేము ఇంతనే ఛార్జ్ చేస్తాము, మేము ఇంత అయితేనే మేము మీ కేసు టచ్ చేస్తాము అనుకుంటే మాకు కూడా కేసులు రావు, రైట్? సో ఇందులో కూడా ఏంటి అంటే అది ఆ షో వరకే మీరు గేమ్ ఆడాలి. ఆ గేమ్లో మీ ఒరిజినల్ క్యారెక్టర్ చూపించుకుంటూ మీ టాలెంట్ని ఎగ్జిబిట్ చేయాలి. మీరు ఎగ్జిబిట్ చేసిన టాలెంట్ని బయట డైరెక్టర్స్ ఇంప్రెస్ అవ్వాలి, బయట ప్రొడ్యూసర్స్ వీళ్ళకి ఇంత వర్త్ అని వాళ్ళని కూడా ఇంప్రెస్ చేసేటట్టు మీరు వెళ్ళాలి. అప్పుడే మీకు తగిన అవకాశాలు వస్తాయి. ఒకవేళ మీరు అనుకున్న రెమ్యునరేషన్ రాకపోయినా మీరు కంటిన్యూగా ఆపర్చునిటీస్ యూజ్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే టాలెంట్ బయటకు వస్తుంది, మీకు తిరిగి ఉండదు. ఉల్టా పుల్టాలాగా మీరు వెళ్తే ఆ ఉల్టా పుల్టానే అవుతారు. మీరు అన్నట్టుగానే అవకాశంగా తీసుకోగలిగితే సీజన్ని మాత్రం ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటాయి. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా.